స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. నేటి బిజీ జీవన శైలిలో మనలో చాలా మంది సమయం చాలడం లేదని, అంత ఓపిక లేదని వాయిదాల మంత్రం పఠిస్తూ వ్యాయామాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా లేనిపోని జబ్బులు వచ్చిపడుతూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాయామం విషయంలో మనకెలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. నిదానమే ప్రధానం. ఆలస్యం అమృతం విషం. ఈ రెండు సామెతల్ని కూడా వ్యాయామానికి అన్వయించుకోవచ్చు. వ్యాయామం మొదలు పెట్టగానే కోరుకున్న ఫలితాలు కనిపించాలనుకోవడం అత్యాశే అవుతుంది. చాలా మంది ఏళ్ల తరబడి పెంచి పోషించుకున్న కొండలాంటి బరువు వ్యాయామం మొదలుపెట్టిన 10-15 రోజుల్లోనే తగ్గిపోవాలి అనుకుంటారు. అది ఏ విధంగానూ సమంజసం కాదు. వ్యాయామం చేయడంలో గాని, దాని నుండి ఫలితాలను ఆశించడంలో గాని నిదానమే ప్రధానమన్న సూత్రం చక్కగా వర్తిస్తుంది. ఒక్కసారి వ్యాయామం అలవాటయిందా, జీవితంలో అంతర్భాగమయ్యిందా, ఇక అది అందించే ప్రయోజనాలు నిజంగానే వెలకట్టలేనివిగా ఉంటాయి. అందుకే వ్యాయామాన్ని విస్మరించడం లేదా ప్రారంభించకపోవడం అన్నది ఆలస్యం అమృతం విషం లాంటిదే. ఇంకొంతమంది ఉంటారు, అసలు వ్యాయామమే మొదలు పెట్టరు. వ్యాయామం చేసి ఆపేస్తే బరువు పెరుగుతారంట కదా అని గొప్ప అనుమానం ఒకటి వ్యక్తం చేస్తారు. చాలామంది ఎక్సర్సైజ్ మానేయగానే పొట్ట పెరగడం, శరీర బరువు పెరగడం, ఫిట్నెస్ తగ్గిపోవడం గమనిస్తూ ఉంటారు. అది సహజమే కదా. మనం కారు నడిపించినంతసేపు పెట్రోలు కారు వాడుకుంటుంది. దాన్ని తీసి గరాజ్లో పెట్టగానే ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అలాగే ఉండిపోతుంది. యాక్చువల్లీ మనం బరువు పెరగడానికి కూడా అదే కారణం. మన చిన్నతనంలో దాదాపు 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు 1200 నుంచి 1500 క్యాలరీస్ వరకు, అంటే దాదాపు యుక్త వయసులో ఉన్న మనుషులు కాల్చినన్ని క్యాలరీస్ వాళ్ళు కూడా కాలుస్తారు. కానీ ఏమవుతుంది, వాళ్ళని మనం తీసి ఒక పొద్దున్నే ట్యూషన్ ఫిట్టింగ్ చేస్తాము, సాయంత్రం మళ్ళీ ఇంకో ట్యూషన్ పెడతాము. సరిగ్గా ఎక్సర్సైజ్ అలవాటు పడే సమయంలో వాళ్ళని మనము అన్ని యాక్టివిటీస్ని మాన్పించేస్తున్నాం. కానీ వాడికి కావాల్సిన క్యాలరీస్ మాత్రం 1200-1500, కానీ ఖర్చు మాత్రం పూర్తిగా తగ్గించేసాం. ఈ విధంగా ఈరోజు మన స్టూడెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటప్పటికి 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కొంచెం లైట్గా పొట్ట, శరీరం షేప్ మారిపోవడం, అక్కడక్కడ కొవ్వు చేరడం. ఆయన ఇంజనీరింగ్లో రాగానే పాపం కట్టుదిట్టంగా చదివినటువంటి పరిస్థితుల నుంచి బయటపడగానే ఫ్రీడమ్కి ఎంజాయ్ చేస్తారు. దాదాపు 40% స్టూడెంట్స్కి అటెండెన్స్ లేదు ఈరోజు. వాళ్ళందరూ బయట తిరగడం, బయట తినడం. అప్పటికి కూడా వ్యాయామం మీద మోహం లేకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం. ఈ విధంగా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ యుక్త వయసు వచ్చేటప్పటికి వాళ్ళ శరీర బరువు పెరిగిపోతుంది. ఇదే ఫినామినా మన లైఫ్లో ఎప్పుడైనా కావచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను, ఏదో మ్యారథాన్ పరిగెద్దామని. రోజు గంటసేపు పరిగెడుతున్నాను. సడన్గా ఏదో బయట పోవాల్సి వచ్చింది, 2 నెలలు మానేశాను అనుకోండి. మన బేసల్ మెటబాలిక్ రేట్, మన కారు స్పీడ్ చాలా ఎక్కువగా ఉండింది ముందు. సడన్గా ఒకసారి మానేసేటప్పటికి ఖర్చు తగ్గిపోతుంది, ఆహారం మాత్రం అలాగే ఉంటుంది. సో మై అడ్వైస్, ఎప్పుడు కూడా సడన్గా బరువు పెరుగుతుంది ఎక్సర్సైజ్ మానేయడం వల్ల కాదు. మీరు ఎక్సర్సైజ్ అవసరం ఉండి కూడా చేయలేనందువల్ల బరువు పెరుగుతుంది. కాబట్టి కొద్దిపాటి వ్యాయామం మాత్రం చేయాలి. ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో 1 గంట సేపు మీరు కూర్చొని పని చేస్తే లేచి ఒక 5 నిమిషాలు నడవండి. ఈ విధంగా సాయంత్రం కల్లా ఒక 30-40 నిమిషాలు మీరు ఖర్చు పెట్టవచ్చు. ఇంట్లో టీవీ చూసే సమయాన్ని ఓ 10 నిమిషాలు తగ్గించి కొద్దిగా సైక్లింగ్ చేయడమో నడవడమో చేయండి. అంతేగాని పూర్తిగా మీరు వ్యాయామాన్ని మానేస్తే కేవలం 3 నెలల్లోనే అన్ఫిట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి బరువుని అటు పక్కకు పెట్టి తప్పనిసరిగా వ్యాయామాన్ని కంటిన్యూ చేయాలి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనే సుభాషితాన్ని మనం వింటుంటాం. అది నిజం.
అయితే నేటి హైటెక్ జీవన శైలిలో మనం శ్రమకు దూరమవుతున్నాం. ఫలితంగా గ్యారేజ్లో పడిన మెషిన్ లాగా మన శరీరం అనేక రకాల ఆటుపోట్లకు, ఆరోగ్య సమస్యలకు ఆలవాలంగా మారుతోంది. ఈ దుస్థితి నుండి మన శరీరాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం వ్యాయామం చేయడం. వ్యాయామం మనిషి లక్షణం అన్న కొత్త ఉరవడి సమాజంలో రావాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఫిట్నెస్ విషయంలో మనలో చాలా మందిలో కనిపించే అపోహలు, వాటిలోని నిజానిజాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.